సముద్రపు దొంగలు దేవరా సినిమా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక అవగాహన వచ్చి ఉంటుంది. అంతేకాదు సముద్రపు దొంగలపై చాలా సినిమాలు వచ్చాయి. నిజానికి సముద్రపు దొంగలు ఉన్నారా? ఒళ్ళు గొబ్బులు పుట్టించే సముద్రపు దొంగతనం సంఘటన గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సముద్రపు దొంగలు, వీరిని పైరేట్స్ అంటారు. నిజానికి మన ప్రపంచంలో కేవలం రోడ్డు మార్గంలో ఎక్స్పోర్ట్ అయ్యేవి, అలానే రైల్వే ఎయిర్లైన్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేవి కేవలం 36% మాత్రమే. మిగతా 64% ట్రాన్స్పోర్ట్ అంతా కూడా సముద్రంలోనే జరుగుతుంది. సో సముద్రంలో ఓడలన్నీ కూడా చాలా వరకు దొంగతనానికి గురయ్యేవి. ఆ షిప్స్ని కార్గో షిప్స్ అని పిలుస్తారు. అయితే 17వ శతాబ్దంలో టోర్టుగాలో పందుల పెంపకాలు జరిగేవి. అవి ఎలా అంటే పందులన్నిటిని పెంచి ఒక సపరేట్ గా ఒక శాలలో ఉంచేవారు. సో అందులోనే పెంచేవారు. వారంతా కూడా చాలా కరుడుగట్టిన మనుషులు. అక్కడ ఉండే మనుషులంతా కూడా కేవలం మాంసం తింటూ బ్రతికేవారు. దాంతో పాటుగా సముద్రంలోకి వెళ్లి చేపలను వేటాడి తీసుకువచ్చేవారు. సో చాలా వరకు వేటాడమే వారి జీవితంగా భావించుకునేవారు. అయితే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు చాలా మంది దొంగలు ఉన్నారు. వారికి దొంగతనం అనేది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. పైగా వాళ్ళలో గజ ఎత్తగాలు కూడా ఉన్నారు. సముద్రంలో వేటకి వెళ్ళిన ప్రతి ఒక్కసారి కూడా ఊహించిన స్థాయిలో చేపలను పట్టుకు వచ్చేవారు. విలియం వేన్ అనే ఒక గజ దొంగ అక్కడ ఉన్నవారందరికీ నాయకత్వం వహించేవాడు. పందులు వ్యాపారం చేసుకుంటూ కొంతమంది పందుల వ్యాపారంలో, అలానే మరికొంతమంది చేపల వేటకు పంపించేవాడు. సో ఆ రకంగా అక్కడ ఉన్న మనుషులందరినీ గ్యాదర్ చేసి వారితో దొంగతనాలకు పాల్పడేవాడు. ఆ చుట్టుప్రక్క ప్రాంతంలో భారీ స్థాయిలో దొంగతనాలు చేసేవాడు. అయితే ఒకరోజు దొంగతనంలో భాగంగా సముద్రంలో సరుకులను రవాణా చేసే షిప్స్ ను కూడా చోరీకి గురి చేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రిపూట చేపల వేటకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో దొంగతనాన్ని చేయాలి అనుకున్నాడు. సో దానికి తగ్గట్టుగా చాలా తెలివిగా దొంగతనాన్ని ప్లాన్ చేశాడు. సో చేపల వేటకు వెళ్ళినట్టుగా వెళ్ళి షిప్ లో వస్తున్న సరుకులను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ షిప్ లో సరుకులు రవాణా అంటే బెల్లం, పంచదార, మరికొన్ని సరుకులు లాంటివి చాలా తెలివిగా చోరీ చేశాడు. అది కూడా కొన్ని నిమిషాల్లో చోరీ చేశాడు. పందులు వ్యాపారం చేసేవారు, చేపల వేటకు వెళ్ళేవారు అందరి సహాయంతో ఆ చోరీని చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాడు. సో ఈ దొంగతనంతో వరుస దొంగతనాలకి పాల్పడ్డాడు. అయితే స్కెచ్ వేశాడు అని అంటే తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు. సో ఒక సైన్యాన్ని నిర్మించి పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడేవాడు. సముద్రంలో సరుకులు పట్టుకు వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. అయితే దాడి చేసైనా సరే ఆ సరుకుల్ని మాయం చేసేవాడు. పైగా అప్పట్లో సరైన టెక్నికల్ సౌకర్యాలు ఉండేవి కావు. సో అందుకుగాను ఓడలన్నీ కూడా నెలల తరబడి సముద్రంలో ప్రయాణించేవి. సో అలాంటి షిప్స్ లో ఏం చేసేవారంటే చాలా మందికి బానిసలుగా చేసుకొని కాపు కాయించేవారు. సో దొంగతనాలు చేసేటప్పుడు వారి దగ్గర ఉండే ఆయుధాలతో, వేటపైన ఉండే అవగాహనతో పందులపైన ఉపయోగించే ఆయుధాలని అక్కడ ఉన్న మనుషులపైన ఉపయోగించేవారు. అయితే అప్పట్లో బానిసలుగా చూసిన మనుషుల్ని వారిని ఓడలకు కాపుగా పెట్టుకున్నారని చెప్పుకున్నాం కదా. అందులో చాలా వరకు అధికారులకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఓడల్లో చాలా సహజంగా ప్రయాణించేవారు. సో వారికి చాలా దారుణమైన శిక్షలు విధించడం కారణంగా అధికారులు అన్నా సరే, ఓడ సిబ్బంది అన్నా సరే ఏ మాత్రం నచ్చేది కాదు. చాలా అసంతృప్తిగా కాపు కాసేవారు. చోరీ చేసే సమయంలో ఒక రకంగా వారిని సహకరించేవారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓడల్లో పనిచేసే వారికి సరైన భోజనం కూడా ఉండేది కాదు. అందులో సగానికి సగం మంది ఓడలో చనిపోయేవారు కూడా. సో షిప్స్ లో పనిచేసేవారు సముద్రంలో దొంగలతో చేతులు కలిపి ఆ ఓడ నుంచి తప్పించుకునేవారు. సో ఈ రకంగా ఆ షిప్ లో పనిచేసే సిబ్బంది కఠిన చర్యలు తీసుకునేవారు. అయినప్పటికీ కూడా బానిసలుగా ఉండడం, ఆకలితో చచ్చిపోవడం, జీవితం పైన ఆశ లేకపోవడం వారిని సముద్రపు దొంగలుగా మార్చింది. సో ఆ రకంగా వారితో పాటుగా సముద్రంలోనే చాలా రోజులు ఉండేవారు. కొన్ని రోజులకి సరిపడే సరుకులు తీసుకువెళ్లేవారు. మంచినీళ్ళకి త్రాగేందుకు ఇబ్బందులు పడేవారు. వాటితో పాటు ఆల్కహాల్ కూడా తీసుకునేవారు. అంతేకాకుండా ఆవుల్ని, గేదెల్ని కూడా వారితో ఉంచుకునేవారు. వాటి నుంచి వచ్చే పాలను తాగే విధంగా పశువుల్ని సిద్ధం చేసుకున్నారు. వాటికి సరిపడే సదుపాయాలని కల్పించేవారు. వర్షపు నీటిని నిల్వ ఉంచుకునేవారు. అంతేకాకుండా వారిని గుర్తుపట్టడానికి వీలు లేకుండా గడ్డాన్ని పెంచేవారు. ఈ రకంగా ఎంతో పకడ్బందీగా దొంగతనాలు ప్లాన్ చేసేవారు. పైగా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే సముద్రపు దొంగల కంటికి నల్లగుడ్డని కట్టి ఉంటారు.
దానికి కారణం ఏంటంటే సముద్రంలో ఉండేటప్పుడు ఎక్కువ వెలుతురులో ఉండాల్సి ఉంటుంది. దానికి కారణంగా విశ్రాంతి తీసుకోవడానికి వారికి చాలా కష్టంగా ఉండేది. సో అందుకోసం గాను కంటికి ఆ రకంగా పెట్టుకునేవాళ్ళు. సిప్ డెన్ లోపల, అంటే సిప్ డెన్ అంటే సిప్ కి కింద భాగంలో ఉంటుంది. సో ఆ లోపలికి వెళ్ళినప్పుడు అంతా చీకటిగా ఉంటుంది. సో అలాంటి సమయంలో చీకటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. డెన్ లోపలికి వెళ్ళేటప్పుడు బయట నుంచి రావడం కారణంగా వెలుతురు ఒక కంటి మీద ఎక్కువగా ఉండేటప్పుడు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఆ రకంగా కట్టుకునేవారు. అప్పట్లో కార్గో షిప్స్ లో భారీ స్థాయిలో విలువ చేసే సరుకులు రవాణా చేసేవారు. అవన్నీ చోరీకి గురవడం ఓడల్ని కట్టుదిట్టం చేశారు. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం 2013లో ఈ కార్గో షిప్స్ పైన 108 సార్లు దాడి జరిగిందంట. అంతేకాదు షిప్స్ లో సరుకులతో పాటుగా షిప్స్ ని కూడా మాయం చేసేవారంట. సముద్రం మధ్య మార్గంలో చాలా పగడ్బందీగా ప్రణాళిక ప్రకారం దొంగతనాన్ని ప్రారంభించేవారు. ఇన్ఫాక్ట్ చాలా సక్సెస్ అయ్యారు కూడా. అయితే వీటికంటూ కొన్ని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. SOC సిగ్నల్స్ పంపిస్తే ఆ ప్రాంతానికి దగ్గర ఉండే నేవల్ సిబ్బంది అక్కడికి చేరుకునేవారు. అయితే ఎన్నో కోట్లు విలువ చేసే సరుకులు కార్గో షిప్స్ లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఇలాంటి దొంగతనాలను కట్టుదిట్టం చేయడానికి చాలా వరకు డిఫెన్స్ సిస్టమ్స్ ని పెంచారు. షిప్స్ చుట్టుప్రక్కన వాటర్ కెనాన్స్ ని అమర్చారు. అంటే ఫోర్స్ గా వాటర్ ని పైప్స్ త్రూగా పంపించడం. ఇలా చేయటం వల్ల సముద్రపు దొంగలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆ వాటర్ నుంచి వచ్చే ఫోర్స్ వల్ల దొంగలు ఉండే ఓడలన్నీ దరిదాపుల్లోకి చేరడం కష్టం. ఇఫ్ ఇన్ కేస్ టైం బ్యాడ్ అయితే ఆ ఓడలన్నీ మునిగిపోతాయి కూడా. LRAD యూజ్ చేస్తారు. అంటే దీని నుంచి వచ్చే సౌండ్ ఓడల్లో వస్తున్న సముద్రపు దొంగలకు ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సౌండ్స్ ఒక డైరెక్షన్ వైపు కూడా మళ్లించవచ్చు. అంతేకాదు కార్గో షిప్ చుట్టూ కంచెను కూడా నిర్మించారు. ఆ కంచె దాటి లోపలికి రావాలనంటే సాహసం అని చెప్పాలి. అంతేకాదు HRA అంటే హై రిస్క్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేవల్ సపోర్ట్ ఉండేలా చూసుకుంటారు. చాలా వరకు సముద్రపు దొంగలను కూడా పట్టుకున్నారు. చాలా దేశాల నుంచి వివిధ రకాల ఫోర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దాడులు చేసే సమయంలో సముద్రపు దొంగల్ని పట్టుకోగలుగుతున్నారు. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో సముద్రపు దొంగలు దోచుకు వెళ్ళాలి అని అంటే కష్టమని చెప్పవచ్చు. ఫోర్సెస్ చాలా మారిపోయాయి. దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చి పడేసే అధికారం వారికి ఇప్పుడు ఉన్నాయి. సో అందుకారణంగా ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు దొంగతనాలు చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. సముద్రపు దొంగలు దాడి చేశారంటే ఆ నష్టం తీవ్రత భారీ స్థాయిలో ఉంటుంది. డిసెంబర్ 14, 2023లో సోమాలి సముద్రపు దొంగలు షిప్ ని హైజాక్ చేశారు. అయితే మన ఇండియన్ నేవీ షిప్ ని విడిపించి 35 మంది సముద్రపు దొంగలను అరెస్ట్ చేసింది. మార్చ్ 12, 2024 సోమాలి సముద్రపు దొంగలు బంగ్లాదేశ్ షిప్ ని కూడా హైజాక్ చేశారు. ఇన్ఫాక్ట్ అందులో చాలా బాగా సక్సెస్ అయ్యారు. సముద్రపు దొంగలు ఎంత కట్టుదిట్టం చేసినా సరే వారి దొంగతనాలు అలానే కంటిన్యూ అవుతాయి. మనల్ని ఎవడరా ఆపేది అంటూ ఏ ఒక్కరిని కూడా ఖాతరు చేయరు. సో 16, 17 శతాబ్దం నుంచి మొదలు పెడితే సో ఈ రోజు వరకు కూడా సముద్రపు దొంగతనాలు కంటిన్యూ అవుతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.